చెప్పు ఏం చేస్తున్నావు ఇప్పుడు బాబీ? ఇవాళ చికెన్ కూర చేస్తున్నాను. ఓకే, సండే. సో ఇది చికెన్ అయితే కేజీన్నర. సో ఇప్పుడు నా స్టైల్లో అయితే చేయబోతున్నాను. నెక్స్ట్ చేపలు కూడా ఉన్నాయి, ఆల్రెడీ మ్యారినేషన్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ చేపల ఫ్రై, ఇదేమో చేపల ఫ్రైకి, ఇదేమో చేపల కూరకి. సో అన్నీ అయితే కడిగి రెడీగా పెట్టేసుకున్నాను. మిర్చి, తర్వాత ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, అది కూడా ఫ్రెష్గా. ఇగో ఇప్పుడే స్టవ్ వెలిగించాను, మంచిగా నీట్గా ఉన్న ప్యాన్ పెట్టాను. వేడెక్కాక ఇప్పుడు ఆయిల్ కూడా పోసేసుకొని చికెన్ ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను. నూనె వేడెక్కింది కదా, కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం ఆనియన్స్. రెడీగా పెట్టాలి. ఓకే, వీటిని ఇప్పుడు దోరగా అయితే వేయించుకోవాలి. పక్కన ఏంటంటే పప్పు కూడా చేసుకుంటున్నాం అనమాట. సో ఇవాళ ఇన్ని రకాలు చేసుకుంటున్నాం సండే మా ఇంట్లో. పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను, మంచిగా తరిగింది. పాజిప్లేనే కదా. కనపడుతున్నాం ముందు ఏంట్రా అక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి. మొత్తం మనకే ఇవాళ ఐటమ్స్ అన్నీ లిటిల్ బిట్ అలాగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. వంటగాడి ఎన్ని వచ్చినాయి విజిల్స్? ఆపేసేయాలి. సిమ్లోనే పెట్టారా, హైలో పెట్టారా? సిమ్లో పెట్టమన్నాం. ఓకేనా, పసుపు వేస్తున్నాను కొంచెమే. నెక్స్ట్ కలర్ఫుల్గా వచ్చింది చూసావా. ఉల్లిపాయలు అనేది ఎక్కువ మాడకూడదు. తీసుకుంటే లైట్ కావట్లేదు. లో లైట్ వస్తుంది తెలుసు. ఆ డోర్ కట్టలో ఎన్ని తీస్తే లైట్ వస్తుంది మంచిగా కిటికీలో నుంచి. ఫ్రెష్గా మా ఇంట్లో నూరింది ఇది. ఎప్పుడు రెడీమేడ్ది వాడకండి, అసలు ఆ స్మెల్లే రాదు. రెడీమేడ్ తెచ్చుకుంటే ఈ స్మెల్ చూసారు అంత. అసలు ఇది ఏం కాదు, తాలింపు పక్కింట్లోకి వెళ్ళిపోద్ది వాసన. అమ్మ ఇలా వండేస్తున్నారు అనుకుంటారు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో నీసు వాసన రాకూడదు. మంచిగా ఇదిగో కరివేపాకు కడిగి ఫ్రెష్. ఇప్పుడు చికెన్ ఉంది కదా, వేసేస్తున్నాను మొత్తం. ఇంట్లో మిక్స్ చేసుకోవాలి మసాలా పట్టేలాగా. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, ఆయిల్ చుట్టుపక్కల వచ్చేస్తుంది అనమాట. చాలు, తర్వాత మంచిగా కలిపేద్దాం. మరీ మీడియంలో పెట్టాలి, లో ఫ్లేమ్లో కాదు. అసలు ఉడకాలి కదా. మూత పెట్టి ఇంకా వదిలేసి దాని గురించి మూత పెట్టేసుకొని వదిలేద్దాం. సో ఇప్పుడు పప్పు కూడా చూపిస్తాను. అయిపోతుంది కదా. ఇప్పుడు ఇగో ఇది ఈ చేపల కూర అనమాట. సో చేపల కూర కూడా రెడీగా చేస్తున్నాను. ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను కదా. ఆయిల్ హీట్ ఎక్కాక మెంతులు, కొన్ని మెంతులు. నెక్స్ట్ ఇలా సన్నగా తరిగిన ఆనియన్, తర్వాత మిర్చి ఉన్నాయి కదా, వీటిని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ త్వరగా వేసేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి. వేసాయి మరి వేసేస్తున్నా. తర్వాత మిర్చి కూడా వేసేస్తున్నా. అదిరిపోతుంది చేపల కూర నార్మల్గా ఉండవు అసలు. సో ఇలా చెక్ చేసేసుకొని అది ఇప్పుడు దీన్ని రుబ్బుకోవాలన్నమాట. తాలింపు వేసేసుకొని దించేస్తే పప్పు రెడీ అయిపోద్ది. ఓకేనా. సో చికెన్ ఒకసారి చూద్దాం, ఇంకా అవ్వాలి. సో ఈ వాటర్ అంతా పోయి చుట్టుపక్కల నూనె రావాలి.
పసుపు వేయలేదు ఏంటి? ఉల్లిపాయలు వేగాయి కాబట్టి పసుపు వేస్తున్నాను కొంచెం. మంచిగా మిక్స్ చేసుకోవాలి, దోరగా వేయించుకోవాలి. ఇవి అంటే మాడిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నాను. నెక్స్ట్ మిక్స్ చేసుకుని ఖచ్చితంగా బాగాలి కదా, లేకపోతే ఏమైంది బొబ్బు. పేస్ట్ చేసుకోవాలి. చూపిస్తా, ఇదిగో. సో ఈ టమాటా పేస్ట్ రెడీ అయింది కదా, ఈ తాలింపులో యాడ్ చేసేస్తున్నాను. ఇదేం కర్రీరా? చేపల కూర. ఇక్కడ ఏం చేపలేదు, వాల్గా చేపలు. ఇప్పుడు కారం కూడా యాడ్ చేస్తాను. కారం ఎక్కువ తినాలనుకుంటే చేపల కూర కాబట్టి ఎక్కువే ఉండాలి. అంతే. తర్వాత చింతపండు పులుసు నీళ్ళు కూడా వేసుకోవాలి. కొంచెం పట్టిద్ది. సో చుట్టుపక్కల ఉన్న నీరంతా పోవాలి కాబట్టి కొంచెం హై ఫ్లేమ్లో పెడుతున్నాను, కొంచెం త్వరగా అయింది. రైట్, ఓకే. ఒకసారి నీరంతా బాగుంది. సార్ ఎంత నీరు వచ్చిందో ఆ నీరంతా పోతే బాగుంటుంది. సార్ ఉప్పు వేసేస్తున్నాను. ఎంత? కొంచెమే చాలా. ఇప్పుడు పప్పు గుత్తితో ఇది స్మాష్ చేసుకోవాలి. పప్పును మరీ మెత్తగా చేయకూడదు. పప్పు అలా పంటికి తగులుతూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పరా? ఓకే, సో ఇలా చేసుకోవాలి. ఒక పక్కన అవి కూడా చూసుకోవాలి. ఒకేసారి 3 టాస్కులు చేయాలంటే పప్పులో చింతపండు ఇవ్వక. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చింతపండు వేసుకోకూడదు. చింతపండు ఇద్దు నాకు. ఓకే, అది వదిలేసి నిమ్మకాయ పిండుకుంటాం. ఇది చూద్దాం. ఓకే, కొంచెం సేపు ఉంచి ఇలాగా కలుపుకొని నెక్స్ట్ ఏం చేయాలంటే నీరు పోసుకొని చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. అదే, సో ఫిష్ అయితే ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. ఇందాక వాటర్ పోస్తాను. అలా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు, కానీ మోస్ట్లీ అందరూ వాటర్ పోస్తారు. బట్ ఇలా చేస్తే ఏమవుతుందంటే ఈ ముక్కలకి మసాలా అనేది పట్టిద్ది. అలా సరిపోదు, ఏం కాదు. ఇప్పుడు వాటర్ పోసుకుంటే ఇప్పుడు ఇలా తిప్పుకోవచ్చు చేపలని మసాలా పట్టేలాగా. కాసేపు అలా మగ్గం కొంచెం ఉడికినాక తిప్పకూడదు, ముక్క చెదిరిపోతుంది. ఫిష్ పీసెస్కి మసాలా అనేది కోట్ అయ్యింది, చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఆయిల్ అలా రావాలన్నమాట. ఇప్పుడు దానికి కారం వేసుకోవాలి. కారం ఇంకొక కారం ఎక్కువ తింటాం కాబట్టి వేసుకుంటాం. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి.
రెస్టారెంట్లో అలా మంటలు వస్తున్నాయి కదా మనం అంటే పక్కన నుంచి. టమాటో పేస్ట్. అదిగో చూసావా అలా ఉందో, అలా ఉంటుంది మరి. రైట్, ఓకే. ఇప్పుడు చింతపండు తిప్పు తిప్పు కింద కింద ఎందుకు ఆగుతుంది? స్పేస్ లేదు కదా అది. తిరిగితే ఎందుకు తిరగా. ఇప్పుడు చింతపండు కూడా వేసేస్తాం. చూపి టర్మరిక్ కనిపెట్టి ఇది చింతపండు పులుసు. ఓకే, చింతపండు. సో ఇప్పుడు అంతే వేస్తున్నావా ఇంత. సో ఎండి కొబ్బరి వేసేస్తున్నాను చికెన్లోకి. ఈ ఎండి కొబ్బరి వేయడం వల్ల ఆ పీసెస్కి ఎండు కొబ్బరి స్టిక్ అయ్యి ఒక మంచి కోట్ లాగా దాని మీదకి అప్లై అవుతుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ గరం మసాలా కూడా వేసేస్తున్నాను, కొంచెమే, ఎక్కువ లేదు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర. సూపర్, అసలు చూసారు అలా చేసాను. వాటర్ పోయలే అసలు. వాటర్ పోస్తే అది గ్రేవీగా వస్తుంది. మనకి ఇప్పుడు సెమీ గ్రేవీగా లైక్ ఫ్రై లాగా కావాలి కాబట్టి ఇలా చేసుకోవాలి. ఇంకొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో అలా వదిలేస్తే ముక్కకి మసాలా, ఎండు కొబ్బరి అన్నీ పెడితే టేస్ట్ అదిరిపోయి వేరే లెవెల్లో వస్తుంది అనమాట. ఇది ముక్క చూసి అలా ఉడికిందో అసలు, అలా ఉండాలి. నెక్స్ట్ చేపల దగ్గరికి వెళ్ళాలి. దీన్ని కాసేపు వేద్దాం మీడియంలో పెట్టేసి. దా ఇప్పుడు అది ఉడుకుతూ ఉంటుంది చూడ, అసలు ఆ ఫీల్ భలే ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది కదా. ఇంకా కొంచెం బాగా ఉడకాలి, చుట్టుపక్కల ఆయిల్ అంతా బయటికి రావాలి. ఓకే, ఇప్పుడు దీంట్లోకి ఎండు కొబ్బరి 2 స్పూన్లు, అలా వేసుకొని తర్వాత గరం మసాలా కొంచెం ఎక్కువ వేయకూడదు, అలాగా పైన వేసుకొని వదిలేయాలి. ఇప్పుడు దాన్ని ఇలా పట్టుకొని అది ఇలా మంచిగా అలా మిక్స్ చేసుకొని ఊడిపోయినాయి ముక్కలు, ఊడిపోయినాయి. ఊడిపోతే కనపడతాయి. కొంచెం ఎక్కువ వేసి ఇంకా పెట్టేయటమే. ఇంకా పచ్చిమిరపకాయ వేసే పైన వద్దు, ఆల్రెడీ వేసాను అందులో. సో చికెన్ అయిపోయింది, చేపల కూర కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫిష్ ఫ్రై ఉంది. మూత పెట్టి కొంచెం అవ్వాలి, ఆయిల్ బయటకు రావాలి. ఇలా ఉడుకుతూ ఉంటుంది. చెప్పు ఎందుకు అవ్వదు? ఇది ఇంకా అయిపోయినట్టు నా చూపి. ఇంకా ఇందులో సూపర్, మామూలుగా లేదు. కొత్తిమీర వేసా ఇంకా అయిపోయింది. మెల్లే అసలు మూత తీయగానే అదిరిపోతుంది. త్వరగా అయిపోద్ది. ఫిష్ కూడా ఆల్రెడీ చికెన్ అయిపోయింది, ఫిష్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు ఫిష్ ఫ్రై. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. మ్యారినేట్ చేసి పెట్టిన వాటిని వేయించుకోవడమే. తర్వాత పప్పుకు తాలింపు వేయడమే. పప్పు రుబ్బి రెడీగా పెట్టేసాం. పప్పు చూపి ఒకసారి. అది తాలింపు గింజలను ఎండుమిర్చి సిమ్లో పెట్టు వేసేటప్పుడు, ఎందుకంటే మంట పైకి వస్తుంది. ఎందుకంటే అవి పైకి లెగుస్తూ ఉంటాయి. అరే ఈ బాగా కలర్ ఇప్పుడు ఏంటో తెలుసా, నిమ్మకాయ పిండ్ల అన్నం వేసుకొని నిమ్మకాయ పిండుకొని తినాలి అన్నంలో. అదేగా మా తెచ్చి స్పెషాలిటీ.
ఇప్పుడు ఓకే చూడు. కింద పెట్టి ఇంకా ఇప్పుడు వేసుకో చిన్న వేసుకో ఇప్పుడు వేసుకో. ఇంగువ 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 ఇంగువ. ఓకే చలో అది ఇంకో దాంట్లో కట్టేస్తాను. తిప్పు ఒకసారి ఇట్లా తిప్పేసి అయిపోయింది. ఇంకా అవసరం అయిపోయింది, దగ్గరికి అయిపోయింది. ఫోటో తీసుకో. కట్టే వదిలే, అది ఉడికిపోయింది. కొత్తిమీర పైన వేసాను చాలే. పైన చాలే బాబీ. చాలా ఉందిగా ఆల్రెడీ. ఎందుకు తెల్లగా వస్తుంది తెలుసా? కర్రీ ఎర్రగలేదు. ఎంత పసుపు క్వాంటిటీ లేకుండా ఎంత వేసావు. అది మనం ఎంత కారం వేసింది క్రెడిట్ గోస్ టు తెల్లగా ఎందుకు కనిపిస్తుంది? ఆగక్క పనిలో ఉంటే నీకు చెప్పింది అర్థమైనా? అంతేనా? ఇక్కడ ఒకసారి దాన్ని పెట్టి ఇంకొక 2 minutes చూసుకో అయిపోద్ది. 2 minutes అయితే అయిపోతుంది. కదలేదు డిస్టర్బ్ చేయదు. ఇదిగో ఇది కూడా ఓకే ఇక్కడ ఆగలేదు. ఓకే నాలుగు రాసుకోవాలి.